గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కొలువుల దసరా 9న ఉపాధ్యాయ నియామక పత్రాలు టీఎస్సీ ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. తెలంగాణలో దసరాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎంత పేదవారైనా ఆ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ ప్రాధాన్యం దృష్ట్యా డిఎస్సిలో ఎంపికైన వారికి అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తాం. కేవలం 55 రోజుల్లో డిఎస్సి ఫలితాలు వెల్లడించాం. మరో 10 రోజుల్లో నియామక పత్రాలు అందించి దసరాలోపే అభ్యర్థుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొల్పేలా చేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టును జీఆర్ఎల్ పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఆయన విడుదల చేశారు. డిఎస్సి ఫలితాల సీడీని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బుర్రా వెంకటేశం, ఆకునూరి మురళి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కేశవరావు, దామోదర రాజనరసింహ, సురేఖ శాంతికుమారి, కొండా సురేఖ శాంతికుమారి, తుమ్మల వేం నరేందర్ రెడ్డి ఈ విధంగా డిఎస్సి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. వాళ్లకు నియామక పత్రాలు అక్టోబర్ 9న అందించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా దసరా సందర్భంగా నియామక పత్రాలు కూడా అందజేస్తారన్నట్టుగా మనం చూసుకోవచ్చు. కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘనలు, స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు? సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా? హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లను నిలదీసిన హైకోర్టు. ఇలాగైతే జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరిక. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. పొలిటికల్ అధికారంలోని బాసులు చెప్పినట్లు వింటే బలయ్యేది మీరే. ప్రస్తుత పోస్టులోనే ఎప్పటికీ ఉండరు. బాస్ అసంతృప్తికి గురైతే మరో చోటికి బదిలీ చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించి బాసులు చెప్పినట్లు వింటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ శని ఆదివారాలతో పాటు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఉండరాదని ఈ హైకోర్టు తీర్పు ఉన్నా ఎలా ఉల్లంఘిస్తారు? జైలుకు పంపితే తెలుస్తుంది. శని ఆదివారాలతో పాటు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఉండరాదని ఏ హైకోర్టు తీర్పు ఉన్నా ఎలా ఉల్లంఘిస్తారు? జైలుకు పంపితే తెలుస్తుంది. ఉరివేసే ముందు కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. ఇది సహజ న్యాయ సూత్రం. అది కూడా పాటించరా? నోటీసులకు ఇచ్చిన వివరణ పరిశీలించరా? కోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా? స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు? తహసీల్దార్ లేఖ రాస్తే నిబంధనలను పట్టించుకోకుండా మనుషులు, యంత్రాలను పంపి కూల్చివేతలు చేపడతారా? చార్మినార్ తహసీల్దార్ లేఖ రాస్తే చార్మినార్, హైకోర్టు భవనాలను కూల్చివేయడానికి కూడా యంత్రాలను పంపిస్తారా? చెరువుల పరిరక్షణ లక్ష్యం అభినందనీయం. అలాగని రాత్రికి రాత్రే పరిస్థితుల్లో మార్పు సాధ్యమా? హైకోర్టు ఈ విధంగా హైడ్రా కూల్చివేతలపై ప్రశ్నిస్తుంది. హైడ్రా తీరును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడ్డట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా హైడ్రా కమిషనర్ను పిలిచి రంగనాథ్ను పిలిచి ఈ విధంగా ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పొలిటికల్ అధికారంలోని బాసులు చెప్పినట్లు వింటే బలయ్యేది మీరే. ప్రస్తుత పోస్టుల్లోనే ఎప్పటికీ ఉండరు. బాస్ అసంతృప్తికి గురైతే మరో చోటికి బదిలీ చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించి బాసులు చెప్పినట్లు వింటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ లక్ష్యాలు అవి వాళ్ళు కూల్చివేతల పైన తప్పుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సామాన్యులకు సంబంధించి ఎన్నో ఇండ్లను మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చేసిన సందర్భంగా హైకోర్టు తీవ్రంగా విమర్శించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా హైడ్రాపై ఆదేశాలు జారీ చేసినట్టుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే పురస్కారం. హీరోగా సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా పోషించిన పాత్రలకు వెన్నె తెచ్చి భారతీయ చిత్రసీమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారం భరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఎక్స్ వేదికగా తెలియజేశారు. మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది అని పేర్కొన్నారు. మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అందినట్టుగా చూసుకోవచ్చు. హీరోగా సహాయ నటుడిగా ప్రతినాయకుడిగా పోషించిన పాత్రలకు వన్నె తెచ్చి భారతీయ చిత్రసీమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారం వరించినట్టుగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అమెరికాకు పోదాం పద. వీసా దరఖాస్తుదారుల కోసం 2.5 లక్షల అదనపు స్లాట్ల విడుదల. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసి
ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. భారతీయుల కోసం 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లను విడుదల చేసినట్లు సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇందులో పర్యాటకులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల స్లాట్లు ఉన్నాయని తెలిసింది. ఫలితంగా భారతీయులు సమయానికి వీసాలను పొందే సౌకర్యం కలుగుతుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు బైడెన్లు వీసాల జారీలో వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంలో భాగంగా స్లాట్లను విడుదల చేశాం. ఈ హామీని నెరవేరుస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్న విధంగా అమెరికాకు వెళ్లే వారికి వీసా దరఖాస్తుల కోసం 2.5 లక్షల అదనపు స్లాట్లను విడుదల చేసింది. ఇందులో విద్యార్థులు, వృత్తిరీత్యా వెళ్లే వాళ్ళు, అదేవిధంగా పర్యాటకులకు కూడా ఇంకా స్లాట్లు విడుదల ఉన్నాయన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు బైడెన్ల వీసాల జారీలో వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంలో భాగంగా స్లాట్లను విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు. మూసీ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం. 2400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన ఖర్చే 40,000 కోట్లు. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్ల కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీటిని అందిస్తుంది. మరి మూసీ ప్రాజెక్టుతో 1 ఎకరానికైనా కొత్తగా నీళ్లు వస్తాయా అని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యమునా నది ప్రక్షాళనకు 1000 కోట్లు అయ్యింది. సబర్మతి సుందరీకరణకు ఖర్చు 7,000 కోట్లు. అత్తాపూర్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్. విధంగా మూసీ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం. 2400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన ఖర్చే 40,000 కోట్లు. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్ల కేటీఆర్. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడుతుంది మూసీ ప్రాజెక్టు పేరు చెప్పుకొని అన్నట్టుగా కేటీఆర్ విమర్శిస్తున్నట్టు చూసుకోవచ్చు. అత్తాపూర్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్. అదే విధంగా మూసీ ప్రక్షాళన కోసం పెద్ద కుంభకోణం జరుగుతుంది. అదంతా 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ, 2400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన ఖర్చే 40,000 కోట్లు అయితే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్ల అన్నట్టుగా ప్రశ్నిస్తుండు కేటీఆర్. రైతు దీక్షలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న భాజపా నాయకులు హరీష్ బాబు, నగేష్ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డికే అరుణ, అరవింద్, రఘునందన్ రావు, పొంగిలేటి సుధాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్. ఓట్లేసిన రైతులను మోసం చేసిన కాంగ్రెస్. రైతు దీక్షలో ప్రభుత్వ తీరును ఎండగట్టిన భాజపా నేతలు. 1000 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్న ఏలేటి. ఎంత రుణమాఫీ చేశారో పోర్టల్లో పెట్టాలని ఈటల డిమాండ్. రైతులు ఓట్లేస్తేనే గెలిచిన కాంగ్రెస్ వారిని మోసం చేస్తుందంటూ భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగానికి భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు హామీల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద సోమవారం చేపట్టిన 24 గంటల దీక్షకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్టుగా రైతుల హామీల పేరిట ఇక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన కాంగ్రెస్ ఆ ప్రజలకు మోసం చేస్తుందన్నట్టుగా ఇక్కడ బీజేపీ నాయకులు ధర్నా చౌక్లో పాల్గొని ఇక్కడ నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇందులో ఈటల రాజేందర్, అదేవిధంగా వివిధ ముఖ్య నేతలు పాల్గొన్నట్టుగా మనం చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించి సిట్ను కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా? తిరుమల లడ్డూ వివాదంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ల విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే సిట్టు కొనసాగించాలా, లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీతిదే బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్టులు ప్రసాదం తయారీదారులను నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. తితిదే తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా
తన వాదనను వినిపించారు. జూలై 4 వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని, జూలై 6, 12 తేదీల్లో సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB పరీక్షలకు పంపామని, ఆ 4 కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. జూలై 4 వరకు సరఫరా అయిన నెయ్యిని లడ్డూ తయారీ కోసం ఉపయోగించామని, విధంగా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నట్టుగా ఇక్కడ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. సిట్ను కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా, తిరుమల లడ్డు వివాదంపై సోలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. విధంగా సోలిసిటర్ జనరల్ వాళ్ళ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు సిట్ను కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు నేటి నుంచి 15 వరకు నడుపుతాం ఆర్టీసీ MD. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు, అదనపు బస్సులు వేస్తున్నారంట. నేటి నుంచి 15 వరకు నడుపుతామన్నట్టుగా ఆర్టీసీ MD సజ్జనార్ తెలియజేస్తున్నారు. స్థానికతను వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చేమో పరిశీలించండి. వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి జీవో 33పై రాష్ట్రానికి CJI చంద్రచూడ్ సూచన. స్థానికతను వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చేమో పరిశీలించండి. వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి జీవో 33పై రాష్ట్రానికి CJI చంద్రచూడ్ సూచన. విధంగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించి స్థానికతకు వచ్చిన జీవో 33పై రాష్ట్రానికి CJI చంద్రచూడ్ సూచించిండు. ఇక్కడ వచ్చే సంవత్సరం నుంచి ఉపయోగించవచ్చా, ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలన్నా అన్నట్టుగా మరోసారి పరిశీలించాలన్నట్టుగా ఇక్కడ CJI చంద్రచూడ్ సూచిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కాన్పూర్లో రికార్డుల మోత, భారత్కు గెలుపు ఆశలు, బంగ్లాదేశ్తో 2వ టెస్టు. కాన్పూర్లో రికార్డుల మోత, భారత్కు గెలుపు ఆశలు, బంగ్లాదేశ్తో 2వ టెస్ట్. ఈ విధంగా క్రికెట్ సంబంధించి కాన్పూర్లో రికార్డుల మోత అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ భారత్కు గెలుపు ఆశలు, బంగ్లాదేశ్తో 2వ టెస్ట్ జరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దోపిడీ కొండంతా, దొరికేది ఘోరంతా. ఈ ఏడాది ఆగస్టు వరకు 1,300 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. పోలీసులు రికవరీ చేసింది 114 కోట్లే. సైబర్ నేరగాళ్లు కొండంత సంపద కొల్లగొడుతుంటే పోలీసులు అతి కష్టం మీద ఘోరంతా రికవరీ చేయగలుగుతున్నారు. బాధితుల్లో 90% మందికి న్యాయం దక్కడం లేదు. ఒక తెలంగాణ నుంచే ఈ ఏడాది మొదటి 8 నెలల్లో సైబర్ మోసగాళ్లు 1,300 కోట్లు దోచుకున్నారు. ఇందులో పోలీసులు ఇప్పటి వరకు 114 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇది పోయిన సొమ్ములో 10% కూడా కాదు. ప్రజలు సైబర్ నేరాల పట్ల కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే వాటిని నియంత్రించడంతో పాటు బాధితులు పోగొట్టుకున్న సొమ్ములో చాలా వరకు తిరిగి రాబట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ప్రముఖ బహుళ జాతి సంస్థలో అకౌంట్స్ విభాగం ఉన్నతాధికారికి ముంబై పోలీసుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మనీ లాండరింగ్కు పాల్పడ్డారని, వీడియో కాల్ ద్వారా CBI విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాల వివరాలని చెప్పాలని హడావుడి చేశారు. ఆయన భయంతో అన్ని వివరాలు ఇచ్చేశారు. విధంగా ఇక్కడ కొంత అవగాహన లేకుండా ఈ విధంగా ఇక్కడ వాళ్ళు నిజంగానే తప్పు చేస్తే మాత్రం అవన్నీ చెప్పలేరు. అయితే అక్రమ సంపాదిస్తారో మరి కష్టపడి సంపాదిస్తే ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు చెప్పరు. మరి ఇంకా వాళ్ళు ఎంత ఫోన్ చేసిన అధికారులు ఇట్లా చెప్పరు. మరి అది సైబర్ నేరగాళ్ళ ద్వారా ఇక్కడ పెద్ద మొత్తంలో కోల్పోతున్నారు. ఇక్కడ వీళ్ళంతా మంచి చదువుకొని జాబ్ చేసే వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. కబ్జాల కట్టడికి కావాలో చట్టం, ఆక్రమణదారులను శిక్షించేలా ఉండాలంటున్న నిపుణులు. 2016లో రద్దయిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టు కూడా కొత్త రెవెన్యూ చట్టం తయారీ నేపథ్యంలో చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు, కుంటల శిఖాల్లో కబ్జాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నా ఎందుకు అడ్డుకట్ట పడడం లేదన్నది ప్రస్తుతం అన్ని చోట్ల జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల రక్షణకు రెవెన్యూ శాఖ మొదట నడుం బిగించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఏ శాఖ పరిధిలోని భూములను ఆ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ సహకారంతో పరిరక్షించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. కూల్చివేతలు, కబ్జాదారులపై కేసుల నమోదు జరుగుతున్న ఆక్రమణలకు సంబంధించి చట్టపరమైన శిక్షలకు ప్రత్యేకంగా కోర్టులు లేవు. రాష్ట్రంలో 2016 జూన్ 1న ప్రభుత్వం జీవో నెంబర్ 113 ద్వారా భూ ఆక్రమణల నిరోధక చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982ను రద్దు చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు కూడా రద్దయింది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటే రాష్ట్రంలో భూ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టా భూముల యాజమాన్య హక్కులకు
పక్కాగా రక్షణ కల్పించడం, అప్పీళ్లకు అవకాశం కల్పించేందుకు 6/6/2024 పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతుంది. విధంగా కొత్త రెవెన్యూ చట్టం తయారీ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కరెక్ట్గా పనిచేస్తే ఇలాంటి ఆక్రమణలు జరిగాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు, కుంటల శిఖాల్లో కబ్జాలు యథేచ్ఛగా పెరుగుతున్నా ఎందుకు అడ్డుకట్ట పడటం లేదన్నది ప్రస్తుతం అన్ని చోట్ల జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల రక్షణకు రెవెన్యూ శాఖ మొదట నడుం బిగించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఏ శాఖ పరిధిలోని భూములను ఆ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ సహకారంతో పరిరక్షించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. కూల్చివేతలు, కబ్జాదారులపై కేసులు నమోదు జరుగుతున్న ఆక్రమణలకు సంబంధించి చట్టపరమైన శిక్షలకు ప్రత్యేకంగా కోర్టులు లేవు. రాష్ట్రంలో 2016 జూన్ 1న ప్రభుత్వం జీవో నంబర్ 113 ద్వారా భూ ఆక్రమణల నిరోధక చట్టం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982ను రద్దు చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు కూడా రద్దయింది. విధంగా రాష్ట్రంలో 2016 1న ప్రభుత్వం జీవో 113 ద్వారా భూ ఆక్రమణల నిరోధక చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982ను కూడా రద్దు చేసిందంట 2016 జూన్ 1న. దాని ద్వారా భూములకు సంబంధించి ప్రత్యేక కోర్టు కూడా రద్దయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా దాని ద్వారా ఆక్రమణలకు ఇంకా ఎక్కువ అవకాశం పెరిగినట్టుగా చూసుకోవచ్చు. విధంగా రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉంటే వీటికి అక్రమ కట్టడాలకు అవకాశం ఉండదు అన్నట్టుగా మనం సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇది సంగతి. డిపాజిట్లు బ్యాంకు, ఛత్తీస్గఢ్లో ఉత్తుత్తి బ్యాంకు గుట్టురట్టు. మాకిరెడ్డి, సరే ఇంతకీ మీరు నిజాం పోలీసులేనా నమ్మకం ఏంటి? ఛత్తీస్గఢ్లో ఉత్తుత్తి బ్యాంకు గుట్టురట్టు అంట. ఇక్కడ బ్యాంకుకు పోలీసులు వస్తే ఈ విధంగా ప్రశ్నించినట్టు చూసుకోవచ్చు. ఇది సంగతులు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.